తెలుగు రాష్ట్రాలకు మరో వర్షం ముంపు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గోదావరి జిల్లాలతో పాటుగా విజయవాడలోని భారీ వర్షాలు, తూర్పు ఉత్తర తెలంగాణలోనూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మరిన్ని వివరాలు మా విక్టరీ మీడియా విశాఖ బ్యూరో చీఫ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా చురిజల్లు కురుస్తున్నాయి. అయితే ఈ ఆకాశం అంతా కూడా మేఘవృత అవడంతో బీచ్లో కూడా అలల ఉద్రిక్తత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో 7వ తారీఖు వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు కృష్ణా జిల్లా కూడా ఈ వర్షాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండే విధంగా అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఆల్రెడీ గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరోసారి అల్పపీడన ప్రభావంతో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేయడంతో మరోసారి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే అధికారులు అంచనా వేశారు. దీంతో ఇప్పటికే వరద నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఈ అల్పపీడనంలో మరోసారి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు మరోసారి వరద ప్రభావంతో విజయవాడ అంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోసారి వర్షాలు కురిస్తే కూడా అక్కడ ప్రజలకి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు రవాణా సంబంధించి కానీ పారిశుద్ధ్య సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు ఇప్పటికే ముందస్తు ప్రణాళిక చర్యలు జీవీఎంసీ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి వారు పిలుపునిస్తున్నారు. ఇది విశాఖ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.